అందరూ హట్ అయ్యి ఆ డిస్లైక్లు అన్సబ్స్క్రైబ్ చేయకండి. మమ్మీ వచ్చినాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ మై బాయ్స్. నువ్వు ధోని నీకో టీము. మనం మునార్ వచ్చాం. ఈ ట్రిప్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. నాకు తెలుసు చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ మొత్తాన్ని ట్రిప్ లో కవర్ చేస్తా. ఎవ్రీ డీటెయిల్ మీకు క్లారిటీగా చెప్తా. నాకు మా మేనేజర్ ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. అందరూ హట్ అయ్యి ఆ డిస్లైక్లు అన్సబ్స్క్రైబ్ చేయకండి. మనం ఒకటే, మీరు కొట్టుకోకండి మళ్ళా. ఓకేనా? ఫ్యాన్స్ నట్ చేయమాకండి. ఈయన మన భార్గవ్. ఈయన సెకండ్ బ్యాక్ చేస్తే ఏమైతే ప్రపంచానికే తెలియదు. చైతన్య చూడడానికి ఇలా ఉంటాడు కానీ పెద్ద ఆటగాడు, తెలుసు కదా, పెద్ద ఆటగాడు ఫ్రెండ్స్. సో ఇవాళ మనం ఫస్ట్ రూమ్కి వెళ్ళే గ్యాప్ లో దారిలో వ్యూ పాయింట్ కవర్ చేసాం. అదే ఇది డ్యామ్ బ్రో. యా, ఇట్స్ హెడ్ వర్క్స్ డ్యామ్. ఈ డ్యామ్ ఒక వ్యూ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. గాయస్, మొత్తానికి మనం రూమ్కి వచ్చేసాం. ఇదే మన విల్లా. ఓకే, విల్లా వాజ్ వెరీ నైస్. టోటల్ 3 bedrooms ఉన్నాయి. టాప్ వ్యూ అంతా చాలా బాగుంది ఇక్కడ నుంచి. మేమైతే బెంగళూరు నుంచి బస్ తీసుకున్నాము మున్నార్కి. మీరు వేరే ట్రాన్స్పోర్ట్ ద్వారా కూడా రావచ్చు. లైక్ స్టేషన్స్, దగ్గరలో స్టేషన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వచ్చాక మళ్ళీ మీరు ఇంకా బస్ తీసుకోవాలి. అది మీరు ప్లాన్ చేసుకోండి దానికి వీలు తగ్గట్టు. మేమైతే బస్లో వచ్చాము ఇక్కడికి బెంగళూరు. సో మొత్తం కవర్ చేసే వెళ్దాం. గాయస్, ఫ్రెష్ అయ్యాక మనం అయితే ఎలిఫెంట్ స్పాట్కి వచ్చాం. ఇక్కడ ఎలిఫెంట్ రైడ్ చేస్తున్నాడు మన శ్రీనివాస్. ఈ మూమెంట్స్ మీతో క్యాప్చర్ చేస్తాను. ఏదో తేడాగా ఉందేంటి? ఫ్రెండ్స్, మీరు మట్టికి ఇలా మొగ చేయమని ఇబ్బంది పెట్టమాకండి ఫ్రెండ్స్. గాయస్, మీ రివ్యూ చెప్పండి ఎలిఫెంట్ రైడ్ చేశాక. బాగుంది ఫ్రెండ్స్, బంపీ రైడ్. కరెక్ట్గా చెప్పండి. బాగుంది. మాకు మీ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ ట్రై చేయొచ్చు, బట్ వన్ థింగ్ ఏంటంటే ఎలిఫెంట్ కొంచెం కోఆపరేట్ చేయలేదు. జిప్ లైన్ కి వచ్చాం ఫ్రెండ్స్. చైతన్య ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాడు అయ్యాక. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. జిప్ లైన్ అంటే చాలా చాలా బాగుంది. ఆ వ్యూస్ అంతా అటు పక్క హిల్స్, కలర్ వాటర్ ఫాల్స్ మీకు కనిపించకపోవచ్చు. చెప్పాలంట శ్రీనివాస్. కేరళలో ఉండే వాటర్ ఫాల్స్ నాగార్జున తింటాడు చేపల పులుసు. యా గాయ్స్, సెకండ్ డే అట్ మునార్. మా వాళ్ళు రాత్రంతా పార్టీ చేసుకుని మార్నింగ్కి లేకలేసరికి సన్ రైజ్ మిస్ అయిపోయాం. సో నౌ వీ కేమ్ టు టాప్ స్టేషన్. ఈ టాప్ స్టేషన్ గురించి నాకన్నా శ్రీనివాస్ చెప్తే చాలా బాగుంటుంది. అబ్బా, ప్రతిసారి దీని ఏమిట్రా? మనం కనుక చూసుకున్నట్లయితే ఇది టాప్ లో ఉంది కాబట్టి టాప్ స్టేషన్ అని అనడం జరుగుతుంది. ఇది అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టించినట్టుగా ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అప్పట్లో ఇక్కడ నుంచి మనకి స్పైసెస్ అన్ని కేరళలో ఎక్కువ కాబట్టి తరలించడానికి వీటికి వాళ్ళు పెట్టుకున్నారు మంచి. ఇట్స్ ట్రూ. కానీ కాలక్రమేణా ఇది క్లోజ్ చేసేసారు. ఇప్పుడు ఓన్లీ వ్యూ పాయింట్ కింద పెట్టారు. ఇది మాకు తెలిసిన మ్యాటర్. తప్పైతే కమెంట్స్ లో కరెక్ట్ మ్యాటర్ ని డాలో. సో బేసిక్లీ ఏంటంటే మీరైతే టాప్ స్టేషన్ కి రావాలనుకుంటే యూ షుడ్ కమ్ ఎర్లీ. సన్ రైజ్ కి అయితే ఇంకా బాగుంటుంది, బట్ సన్ రైజ్ ఉండకపోవచ్చు కొన్నిసార్లు బికాస్ ఆఫ్ ద ఫాగ్ అండ్ క్లౌడ్. ఇంకొంతసేపు ఇట్లా పైకి వెళ్ళబోతున్నాం టాప్ స్టేషన్ కి. వే అయితే చాలా బాగుంది, ఫుల్ ఫాగ్ అండ్ మంచిగా నాకైతే బాగా నచ్చింది. సో వీడియో అనేది క్లిప్స్ గా తీస్తున్నాను. ఇదే మనం టాప్ స్టేషన్ ఎక్కుతుంటే వ్యూ గైస్. ముందైతే ఇక్కడంతా ఫాగ్తో కవర్ అయిపోయింది. నేనే మా ఫ్రెండ్స్కి ఏం కాదురా మిత్రమా, గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని చెప్పి తీసుకొచ్చాను. గైస్, ఫైనల్లీ టాప్ స్టేషన్ పైకి వచ్చేసాం. ఇదే మన వ్యూ. ఇంకా ముందుకెళ్తే ఇంకా స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉన్నాయంట. చేతిని చెప్తున్నాడు, అవి కూడా కవర్ చేద్దాం మీకోసం. ఇప్పుడు నేను కొంచెం రిస్క్ చేసి మరీ వ్యూ చూపిస్తాను ఇక్కడ నుంచి. ఈ రాడ్ ఎక్కి చూసారా, ఇదే బ్యాక్ వ్యూ. 20 రూపీస్ వ్యూ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు తర్వాత. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వ్యూ అయితే. అసలు వీడియోలో కన్నా రియల్గా చూస్తే చాలా బాగుంది గైస్. చాలా గైస్, దిస్ ఇస్ ద 20 రూపీస్ వ్యూ. చూస్తున్నారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు వ్యూ. అసలు రియల్లీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్ గైస్. ఈ గాలి, ఈ నేచర్, ఈ మబ్బులు మమ్మల్ని కట్టిపడేసినాయి. దాంతో అందమైన మన చైతన్య. సో గైస్, మీరు కనుక మునార్ ట్రిప్ ప్లాన్ చేస్తే
2 to 3 days ఈజ్ ఎనఫ్. ఫస్ట్ డే మునార్ లోకల్ సైట్ సీయింగ్ చేసుకోవచ్చు, సెకండ్ డే టాప్ స్టేషన్, థర్డ్ డే సూర్యనెల్లి కులుక్మనే కవర్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ విల్ బి డన్. ఈ వ్లాగ్లో మొత్తం అన్ని కవర్ చేస్తాను. వాహ్ వాహ్, వాట్ ఏ వ్యూ గైస్. అసలు ఈ వ్యూ పాయింట్స్ ఇవన్నీ కాదు కానీ అసలు ఈ వెళ్ళే ఈ జర్నీ అసలు చాలా బాగుంటుంది. అసలు ఈ వ్యూ పాయింట్స్ ఏంటంటే ఏదో ఈ ప్లేస్కి వచ్చాం, ఈ ప్లేసెస్ చూడాలి అనే కానీ మెయిన్గా మనం ఎక్స్ప్లోర్ చేస్తుంది ఈ ఊరు యొక్క క్లైమేట్ని, ఈ ఎయిర్ని, ఈ నేచర్ని గైస్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది గైస్. కుండల డ్యామ్ గైస్, కుండల డ్యామ్ ఇది. సో మనం టాప్ స్టేషన్ చూసుకుని టాప్ స్టేషన్ దారిలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయి, కవర్ చేస్తూ వస్తాం అనమాట. దాంట్లో మెయిన్గా కుండల డ్యామ్ ఒకటి. ரொம்ப పీస్ఫుల్ ప్లేస్ అనమా నా డ్యామ్. పీస్ఫుల్ వేనం, పీస్ఫుల్ ప్లేస్. సో గైస్, థర్డ్ డే అట్ మునార్. టుడే మనం ఏంటంటే బొటానికల్ గార్డెన్కి వచ్చాం. బొటానికల్ గార్డెన్. సో వీఆర్ గోయింగ్ టు గ్యాప్ రోడ్. ఓ బీచ్ మే బొటానికల్ గార్డెన్ హే, వీఆర్ కవరింగ్ దట్. థర్డ్ డే కూడా మొత్తం క్లారిటీగా మీకు చూపిస్తాను. లాస్ట్లో మీరు ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలో కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. మేము చేసిన కొన్ని తప్పులు మీరు చేయొద్దు. ఇద్దరు హే. ఓకే, బొటానికల్ గార్డెన్ లాగే ఉంది. మొత్తం అంతా ఫ్లవర్స్తో నిండిపోయి, బట్ ఈ ఫ్లవర్స్ కొంచెం చాలా బాగున్నాయి అన్నమాట బయట వాటి కన్నా. వై యూ కేమ్ టు దిస్ బొటానికల్ గార్డెన్? లైఫ్లో ఎలాగో లవర్లేదని ఫ్లాష్ చేద్దామని వచ్చాం. చూసారుగా, వీడు పసుకోన కాదు కసికోన. ఈడే చెప్పని ఫోర్స్ చేశాడు ఫ్రెండ్స్. బాగా పెద్దగా ఉంది ఈ గార్డెన్ అయితే, చాలా పెద్దది అనుకుంటా. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఎక్కడ చూడనివి కూడా కొన్ని ఉన్నాయి. అవి మేబీ వీడియోలో కవర్ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ మీరు మట్టుకు విజిట్ చేయండి. ఎలాగ ఎందుకంటే వెళ్ళనే ఉంటుంది కాబట్టి, మనం వెళ్ళనే కాబట్టి మనం దీన్ని అలాగ కవర్ చేసుకున్నాం. వర్త అంటే వర్త, ఎందుకంటే చాలా టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. చెప్పరా, ఏదో ఒకటి చెప్పరా. బాగున్నారా ఫ్రెండ్స్? తిన్నారా? భోజనం చేశారా? చూడండి, ఆటగాడు వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. నటించకరా రే. ఈయన కొడుకు మమ్మల్ని గ్యాప్ రోడ్ అని చెప్పి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఇలాంటి ఫ్రెండ్స్ నమ్మకండి ఫ్రెండ్స్. కానీ ఈయన తప్పేం లేదు పాపం, పిల్లోడు కదా. యాక్చువల్లీ ఏమైందంటే ఇట్స్ ఏ నేచురల్ ఎఫెక్ట్ అనమాట. శ్రీనివాస్, దీన్ని నువ్వు ఖండించుతున్నావు కదా, ఎందుకు ఖండిస్తున్నావు అసలు చెప్పు, ఏమైంది ఈ సందర్భం? వాట్ హ్యాపెన్ అంటే ఆయనకి మాటలు రావట్లేదు. ఈ లొకేషన్ చూసాక మాటలు రావట్లా, ఈ మోసం చూసాక మాటలు రావట్లేదు ఫ్రెండ్స్. వ్యూ దేకో ఫ్రెండ్స్, గ్యాప్ రోడ్ హే. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ క్లౌడ్స్ ఉంటాయి, గూగుల్ ఫోటోలో చూసి వచ్చాము, బట్ ఇక్కడ లేవు. మీరు వచ్చినప్పుడు ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. దారిలో మేము అప్సెట్ అయ్యామని చెప్పి ఒక వండర్ఫుల్ ప్లేస్కి అయితే నేను తీసుకొచ్చాను. సూపర్గా ఉంది వాటర్ ఫాల్స్ అయితే, వెరీ బ్యూటిఫుల్. గైస్, ఈ వాటర్ ఫాల్ వచ్చేసి పెరియ కెనాల్ వాటర్ ఫాల్స్. ఇది మన గ్యాప్ రోడ్ దాటేసి ఒక 3 kilometers 4 kilometers వెళ్తే వస్తుంది. చాలా బాగుంది అసలు లైవ్ నుంచి వ్యూ అయితే. ఆ వాటర్ ఆ పై నుంచి రావడం అనేది ఇట్స్ వాస్ వెరీ బ్యూటిఫుల్ గైస్. చాలా బాగుంది ఈ వేలో. సౌండ్ రన్నింగ్. బోలో బై 21 టేక్ 1 క్లాప్. బై బోలో. తెలంగాణ పడుతున్నాయి వాటర్ ఫాల్స్. ఈ వీడియోకి రావాలి ఫుల్ లైక్స్. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. గైస్, దారిలో ట్రీ ప్లాంటేషన్స్లోకి వచ్చాం. ద ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. కామ్గా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇలాగా ఈ టీ గార్డెన్స్లో ఇలాగ తిరగడం అనేది ఐ ఫీల్ లైక్ వెరీ నైస్. అండ్ ఒక తిరుగుంటాం కానీ చాలా చోట్ల, బట్ ఇక్కడ చాలా లాంగ్ ఉంది, ప్లస్ చాలా కన్వీనియంట్గా ఉంది, ఈజీగా ఉంది. ఈ ఎక్స్పీరియన్స్, ఈ క్లైమేట్ వైబ్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. మీ ట్రిప్లో అంటే కూడా కొంచెం ఇంక్లూడ్ చేసుకోండి, ఇట్ విల్ బి గుడ్. ట్రెక్కింగ్ అనుకోమాకండి, జస్ట్ సింపుల్ వాక్ ఇన్ ట్రీ గార్డెన్స్. ఇట్స్ నైస్, ఇట్స్ వర్త్ ఆల్సో. సో గాయ్స్,
ఎర్లీ మార్నింగ్ 3కి లెగిసి మున్నార్లో బైక్ వేసుకుని ఈ కులుక్మలై పీక్ అయితే వచ్చేసాను. సో ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ గుడ్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద క్లైమేట్ ఆల్సో. సమ్ టైమ్స్ ఏంటంటే క్లైమేట్ వల్ల మనకి చాలా అనేది తేడా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా చాలా బాగుంది. బట్ ఇంకా చాలా బాగుండేది ఇంకా వేరే డేస్లో కూడా నేను వేరే వీడియోస్లో చూశాను. సో ఇది ఇంకా చాలా బాగుంది అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా బాగుంది. గాలి, ఎయిర్ కన్సీ చూడండి, నేను చూపిస్తా. ఆల్ దీస్ థింగ్స్ లుకింగ్ వెరీ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ ఎక్స్ప్లోర్ థింగ్ అనమాట. చాలా బాగుంది గైస్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ది ఎయిర్, ఆల్ దీస్ థింగ్స్. యూ మస్ట్ ట్రై. కంప్లీట్ ఆఫ్ రోడింగ్ గాయస్. ఇక్కడ మనం ఓన్లీ జీప్స్లోనే వెళ్ళగలం పైకి అయితే. మీరు కనుక సూర్యనల్లి వచ్చేసి అక్కడి నుంచి ఒక జీప్ తీసుకుంటే పర్ హెడ్ 500 to 700 కాస్ట్ చేస్తారు. సీజన్ బట్టి ఉంటుంది. కంప్లీట్ ఆఫ్ రోడింగ్, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలా జీప్ తిప్పుతూ ఉంటే అటు ఇటు ఊగిపోతూ ఉంటాం. సో వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అలా క్లౌడ్స్, సన్సైన్ అప్పుడే పడుతూ చాలా బాగుంది నాకైతే. ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ గైస్. థ్యాంక్ యూ భయ్యా, బాయ్.